సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నారు. 'గుంటూరు కారం' సినిమా తర్వాత మహేష్ బాబు ఫ్యాన్స్ ఇప్పుడు రాజమౌళి సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. దీంతో ఇప్పుడు రాజమౌళి సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్నారు. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో కనిపించనున్నారు. మహేష్ ఎయిర్పోర్ట్ లో కనిపించిన ఫోటోలు అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు గారాల పట్టి సితార ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. రీసెంట్ గా మహేష్ బాబు కూతురు సితార ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో సితార చాలా పంచుకుంది. తన తండ్రి తనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని, అమ్మ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అని తెలిపింది. అలాగే తన తండ్రి షూటింగ్స్ నుంచి వస్తే తాను స్కూల్ కి బంక్ కొడతానని తెలిపింది. అలాగే ఏఎంబి మాల్ లో ఎక్కువగా సినిమాలు చూస్తానని తెలిపింది. మహేష్ బాబు తనను చూసి ఏడ్చినంత పని చేస్తారని తెలిపింది. సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే పిఎంజే అనే బ్రాండ్ కి అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తుంది. పిఎంజే బ్రాండ్ కి యాడ్ కూడా చేసింది సితార. అయితే ఈ యాడ్ చూసిన మహేష్ చాలా ఎమోషనల్ అయ్యారట. దీని గురించి సితార మాట్లాడుతూ, నా పిఎంజే యాడ్ చూసిన తర్వాత నాన్న ఆల్మోస్ట్ ఏడ్చేశారు. అమ్మ కూడా యాడ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది అని తెలిపింది. అలాగే ఈ యాడ్ కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ ను ఓ చారికి ఇచ్చినట్లు గతంలో తెలిపింది సితార. కాగా మహేష్ బాబుకు సితారకు మధ్యలో బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్, సితార ఇద్దరు కలిసి ఉన్న క్రేజీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నారు. 'గుంటూరు కారం' సినిమా తర్వాత మహేష్ బాబు ఫ్యాన్స్ ఇప్పుడు రాజమౌళి సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. దీంతో ఇప్పుడు రాజమౌళి సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్నారు. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో కనిపించనున్నారు. మహేష్ ఎయిర్పోర్ట్ లో కనిపించిన ఫోటోలు అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు గారాల పట్టి సితార ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. రీసెంట్ గా మహేష్ బాబు కూతురు సితార ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో సితార చాలా పంచుకుంది. తన తండ్రి తనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని, అమ్మ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అని తెలిపింది. అలాగే తన తండ్రి షూటింగ్స్ నుంచి వస్తే తాను స్కూల్ కి బంక్ కొడతానని తెలిపింది. అలాగే ఏఎంబి మాల్ లో ఎక్కువగా సినిమాలు చూస్తానని తెలిపింది. మహేష్ బాబు తనను చూసి ఏడ్చినంత పని చేస్తారని తెలిపింది. సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే పిఎంజే అనే బ్రాండ్ కి అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తుంది. పిఎంజే బ్రాండ్ కి యాడ్ కూడా చేసింది సితార. అయితే ఈ యాడ్ చూసిన మహేష్ చాలా ఎమోషనల్ అయ్యారట. దీని గురించి సితార మాట్లాడుతూ, నా పిఎంజే యాడ్ చూసిన తర్వాత నాన్న ఆల్మోస్ట్ ఏడ్చేశారు. అమ్మ కూడా యాడ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది అని తెలిపింది. అలాగే ఈ యాడ్ కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ ను ఓ చారికి ఇచ్చినట్లు గతంలో తెలిపింది సితార. కాగా మహేష్ బాబుకు సితారకు మధ్యలో బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్, సితార ఇద్దరు కలిసి ఉన్న క్రేజీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నారు. 'గుంటూరు కారం' సినిమా తర్వాత మహేష్ బాబు ఫ్యాన్స్ ఇప్పుడు రాజమౌళి సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. దీంతో ఇప్పుడు రాజమౌళి సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్నారు. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో కనిపించనున్నారు. మహేష్ ఎయిర్పోర్ట్ లో కనిపించిన ఫోటోలు అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు గారాల పట్టి సితార ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. రీసెంట్ గా మహేష్ బాబు కూతురు సితార ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో సితార చాలా పంచుకుంది. తన తండ్రి తనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని, అమ్మ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అని తెలిపింది. అలాగే తన తండ్రి షూటింగ్స్ నుంచి వస్తే తాను స్కూల్ కి బంక్ కొడతానని తెలిపింది. అలాగే ఏఎంబి మాల్ లో ఎక్కువగా సినిమాలు చూస్తానని తెలిపింది.
మహేష్ బాబు తనను చూసి ఏడ్చినంత పని చేస్తారని తెలిపింది. సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే పిఎంజే అనే బ్రాండ్ కి అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తుంది. పిఎంజే బ్రాండ్ కి యాడ్ కూడా చేసింది సితార. అయితే ఈ యాడ్ చూసిన మహేష్ చాలా ఎమోషనల్ అయ్యారట. దీని గురించి సితార మాట్లాడుతూ, నా పిఎంజే యాడ్ చూసిన తర్వాత నాన్న ఆల్మోస్ట్ ఏడ్చేశారు. అమ్మ కూడా యాడ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది అని తెలిపింది. అలాగే ఈ యాడ్ కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ ను ఓచారికి ఇచ్చినట్లు గతంలో తెలిపింది సితార. కాగా మహేష్ బాబుకు సితారకు మధ్యలో బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ సితార ఇద్దరు కలిసి ఉన్న క్రేజీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నారు. గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు ఫ్యాన్స్ ఇప్పుడు రాజమౌళి సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. దీంతో ఇప్పుడు రాజమౌళి సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్నారు. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో కనిపించనున్నారు. మహేష్ ఎయిర్పోర్ట్ లో కనిపించిన ఫోటోలు అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు గారాల పట్టి సితార ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. రీసెంట్ గా మహేష్ బాబు కూతురు సితార ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో సితార చాలా పంచుకుంది. తన తండ్రి తనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని, అమ్మ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అని తెలిపింది. అలాగే తన తండ్రి షూటింగ్స్ నుంచి వస్తే తాను స్కూల్ కి బంక్ కొడతానని తెలిపింది. అలాగే ఏఎంబి మాల్లో ఎక్కువగా సినిమాలు చూస్తానని తెలిపింది. మహేష్ బాబు తనను చూసి ఏడ్చినంత పని చేస్తారని తెలిపింది. సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే పిఎంజే అనే బ్రాండ్ కి అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తుంది. పిఎంజే బ్రాండ్ కి యాడ్ కూడా చేసింది సితార. అయితే ఈ యాడ్ చూసిన మహేష్ చాలా ఎమోషనల్ అయ్యారట. దీని గురించి సితార మాట్లాడుతూ, నా పిఎంజే యాడ్ చూసిన తర్వాత నాన్న ఆల్మోస్ట్ ఏడ్చేశారు. అమ్మ కూడా యాడ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది అని తెలిపింది. అలాగే ఈ యాడ్ కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ ను ఓచారికి ఇచ్చినట్లు గతంలో తెలిపింది సితార. కాగా మహేష్ బాబుకు సితారకు మధ్యలో బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ సితార ఇద్దరు కలిసి ఉన్న క్రేజీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నారు. గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు ఫ్యాన్స్ ఇప్పుడు రాజమౌళి సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. దీంతో ఇప్పుడు రాజమౌళి సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్నారు. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో కనిపించనున్నారు. మహేష్ ఎయిర్పోర్ట్ లో కనిపించిన ఫోటోలు అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు గారాల పట్టి సితార ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. రీసెంట్ గా మహేష్ బాబు కూతురు సితార ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో సితార చాలా పంచుకుంది. తన తండ్రి తనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని, అమ్మ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అని తెలిపింది. అలాగే తన తండ్రి షూటింగ్స్ నుంచి వస్తే తాను స్కూల్ కి బంక్ కొడతానని తెలిపింది. అలాగే ఏఎంబి మాల్లో ఎక్కువగా సినిమాలు చూస్తానని తెలిపింది. మహేష్ బాబు తనను చూసి ఏడ్చినంత పని చేస్తారని తెలిపింది. సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే పిఎంజే అనే బ్రాండ్ కి అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తుంది. పిఎంజే బ్రాండ్ కి యాడ్ కూడా చేసింది సితార. అయితే ఈ యాడ్ చూసిన మహేష్ చాలా ఎమోషనల్ అయ్యారట. దీని గురించి సితార మాట్లాడుతూ, నా పిఎంజే యాడ్ చూసిన తర్వాత నాన్న ఆల్మోస్ట్ ఏడ్చేశారు. అమ్మ కూడా యాడ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది అని తెలిపింది. అలాగే ఈ యాడ్ కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ ను ఓచారికి ఇచ్చినట్లు గతంలో తెలిపింది సితార. కాగా మహేష్ బాబుకు సితారకు మధ్యలో బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ సితార ఇద్దరు కలిసి ఉన్న క్రేజీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నారు. గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు ఫ్యాన్స్ ఇప్పుడు రాజమౌళి సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. దీంతో ఇప్పుడు రాజమౌళి సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్నారు. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో కనిపించనున్నారు.
మహేష్ ఎయిర్పోర్ట్ లో కనిపించిన ఫోటోలు అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు గారాల పట్టి సితార ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. రీసెంట్ గా మహేష్ బాబు కూతురు సితార ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో సితార చాలా పంచుకుంది. తన తండ్రి తనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని, అమ్మ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అని తెలిపింది. అలాగే తన తండ్రి షూటింగ్స్ నుంచి వస్తే తాను స్కూల్ కి బంక్ కొడతానని తెలిపింది. అలాగే ఏఎంబి మాల్ లో ఎక్కువగా సినిమాలు చూస్తానని తెలిపింది. మహేష్ బాబు తనను చూసి ఏడ్చినంత పని చేస్తారని తెలిపింది. సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే పిఎంజే అనే బ్రాండ్ కి అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తుంది. పిఎంజే బ్రాండ్ కి యాడ్ కూడా చేసింది సితార. అయితే ఈ యాడ్ చూసిన మహేష్ చాలా ఎమోషనల్ అయ్యారట. దీని గురించి సితార మాట్లాడుతూ, నా పిఎంజే యాడ్ చూసిన తర్వాత నాన్న ఆల్మోస్ట్ ఏడ్చేశారు. అమ్మ కూడా యాడ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది అని తెలిపింది. అలాగే ఈ యాడ్ కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ ను ఓచారికి ఇచ్చినట్లు గతంలో తెలిపింది సితార. కాగా మహేష్ బాబుకు సితారకు మధ్యలో బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ సితార ఇద్దరు కలిసి ఉన్న క్రేజీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.